హాయ్ 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 అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఒక మంచి మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. అయితే ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి ఎగేసుకుంటూ వస్తే మా వాడు లెగిసి కూర్చున్నాడు. సర్లే అని చెప్పి కాసేపు ఓదారిస్తే ఓదారుస్తాడా? అస్సలు వినడు నా మాట. ఇక వీలు లేదని చెప్పి మా అత్తయ్య గారికి అయితే ఇచ్చేసి వాయిస్ ఓవర్ అయితే పూర్తి చేస్తున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంటి చుట్టూ కొండలు, కొండల పైన ఇలా పచ్చదనంతో నిండిపోయి చెట్లు, మధ్యలో మా ఇల్లు, పోలా అదిరిపోలా, అలానే కొండల మధ్యలో వాటర్. మొన్న పడిన వర్షానికి కొండల దగ్గర వాటర్ అయితే చాలా బాగా వచ్చాయి. అదేంటక్క ఇల్లు అంటున్నావు, కాస్తే చూపించేసావు అనుకుంటున్నారా? చూపిస్తా. అయితే ఇంటి వెనకాల ఒక అవ్వ తాత ఉంటారనమాట. వాళ్ళైతే చెట్లు పెంచుతున్నారు. అసలు ఈ ఏజ్ లో కూడా ఇలా చెట్లు పెంచుతున్నారంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సర్లేవమ్మ మేము కూడా పెంచుతున్నాము అనుకోవచ్చు కానీ ఆ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అలా పెంచడం చాలా మంచిదన్నమాట. అసలు మనకి చెట్లు ఉండడం ఆక్సిజన్ వస్తుంది. చెట్లతో మంచి ఇంటి ముందు ఆనందంగా ఆహ్లాదంగా ఉంటదన్నమాట. ఇక ఇవన్నీ జగన్ ఇచ్చిన ఇల్లు అన్నమాట. అందరూ అసలు సగానికి సగం పూల చెట్లు అవన్నీ పెంచుతున్నారు. మేము అవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే కోతి అయితే ఎదురైంది. కోతికి హాయ్ చెప్పితే కొబ్బరికాయ ఇచ్చి కొడతానంది. సర్లే బాయ్ చెప్పేసి మళ్ళీ వస్తామని చెప్పి ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ పింకిలు కనపడుతుంది కదా, అక్కడ వరకు జగన్ ఇచ్చిన ఇల్లు అనమాట. ఇవన్నీ వీళ్ళు సొంతగా చేసుకున్నవి. ఇక్కడైతే ఒక అవ్వ అంటే కౌలుకి తీసుకున్నారంట పొలము. ఇవి వచ్చేసి పైన గుడి ఉందన్నమాట, కైలాసగిరి గుడి. దానికి వెళ్ళడానికి మెట్లు అన్నమాట. ఇక్కడ అవ్వ ఉంటదని చెప్పా కదా, సో ఆ అవ్వ వాళ్ళ ఇల్లు అనమాట అది. తనైతే పొలం కౌలుకి తీసుకొని చేస్తున్నారనమాట. అవ్వ తాత అలానే వాళ్ళ పిల్లలు అనమాట. ఇక ఇవి వచ్చేసి మొత్తం పత్తి చెట్లు, అలానే వాళ్ళు తమలపాకు చెట్లు, ఇలా అరటికాయ చెట్లు, గోంగూర పెంచుతున్నారనమాట. అసలు ఈ పచ్చదనం చుట్టూరా ఈ మధ్యలో ఇల్లు అనమాట. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. అవ్వతో కాసేపు ముచ్చట్లు వేసేసి ఒక 10 రూపాయలు గోంగూర అయితే అడిగాము. ఇంకో 2 కాడలు ఇవ్వవా అంటే ఇంకో 10 రూపాయలు ఇంకో ముట్టి పెడతా అని చెప్పింది. సర్లే అవ్వా అని చెప్పి తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. డబ్బులు తేలేదవ్వా, ఏం చేస్తావు అని చెప్తే ఏముంది మీతో పాటు వచ్చి డబ్బులు అయితే తీసుకుంటానంది. అంత శ్రమ అక్కర్లేదు అవ్వ, మేము వచ్చి తీసుకొస్తాం మళ్ళీ అని చెప్పాను. ఇక మా ఆడబిడ్డ అయితే వీడియో పోజ్ ఇచ్చేసింది. గోంగూర తీసేసుకొని అలానే చెట్లు పిచ్చి కదా మనకి, సో అవ్వ దగ్గర అయితే తమలపాకు చెట్లు అయితే తీసుకున్నాము. అవన్నీ తీసేసుకొని వస్తుంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎదురైందనమాట. ఇక్కడ ఈ అవ్వ మాటలు చెప్పింది చూడండి, నాకైతే భలే నవ్వు వచ్చింది. వచ్చిరాని మాటలతో ఎలాగో తెలుగు మాట్లాడేసింది మా ఆడబిడ్డ. ఇలా ముందుకు వస్తుంటే అక్కడ ఎర్రమట్టి ఉందన్నమాట. సో అడిగితే ఆంటీ తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పారు. వాళ్ళైతే గొర్రెలు అయితే పెంచుతున్నారు. ఇటువైపు స్కూల్ బస్ కూడా వస్తుంది. ఇక అలా మొత్తం చూసుకుంటూ ఊరు మొత్తం తిరిగేసి మా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మా అత్తయ్య ఏమో ఇల్లు క్లీనింగ్ చేయమని తీసుకొస్తే మీరేంటి ఊరు మొత్తం బెత్తనాలు చేసి వస్తున్నారు అని చెప్తున్నారు. ఇల్లు క్లీనింగ్ తర్వాత ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఎంజాయ్ చేసాము. ఇదిగోనండి మా ఇంట్లో నుంచి చూస్తే ఇలా ఉంటది కొండ అనేది, చాలా బాగుంటది. అసలు అయితే ఆ రోజు నేను అక్కడ నుంచి వెళ్దాం అన్నా కూడా వద్దని చెప్పాను. అంత బాగుంది అక్కడ. అసలు చల్లటి గాలి, చుట్టూ కొండలు. ఆ రోజు అయితే అసలు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ పైనుంచి వ్యూ చూపిస్తున్నా చూడండి, వాటర్ ఆగిపోయి ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్